Hello friends, today we will explain about relation between DEP. D means you know that dielectric flux density, E means intensity of electric field, P means dielectric polarization. Okay, so చూద్దాం ఏంటి ఎలా జరుగుతుంది ఈ మూడు మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం ఒక్కని. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నాం, దానిలో ఏం చెప్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ కనెక్ట్ చేసాం. సో దిస్ ప్లేట్ అక్వైర్స్ విచ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దిస్ ఈజ్ అక్వైర్స్ నెగిటివ్ ఛార్జ్. సో ఇన్సైడ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఆల్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ నెగిటివ్ సైడ్. నెగిటివ్ ఇదే కదా, నెగిటివ్ సైడ్ మూవ్ అవుతాయి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో. ఆల్ నెగిటివ్ ఛార్జెస్ ఆర్ మూవింగ్ పాజిటివ్ సైడ్. ఓకే, డైపోల్స్ ఆర్ క్రియేటెడ్. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది ఏంటి జాగ్రత్త చూడండి. దట్ ఈ నాట్ బి ద ఫీల్డ్ వితౌట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అండ్ ఈ బి ద ఫీల్డ్ విత్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో ఈ నాట్ అనేది ఏంటి, వితౌట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టకముందు, ఇక్కడ ప్లేస్ చేయకముందు. ఈ అనేది ఏంటి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసిన తర్వాత ఫీల్డ్. ఈ డాష్ ఏంటి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, పోలరైజ్ అవుతుంది. పోలరైజేషన్ అంటే ఏం చెప్పాం, పాజిటివ్ ఛార్జ్ అంతా నెగిటివ్ వైపు, నెగిటివ్ ఛార్జ్ అంతా పాజిటివ్ వైపు మూవ్ అవుతున్నాయి. డైపోల్స్ ఆర్ క్రియేటెడ్. సో దాన్ని మనం పోలరైజేషన్ అన్నాం, ఎలక్ట్రిక్ పోలరైజేషన్. ఇది పోలరైజ్ అయిన తర్వాత ఫీల్డ్. ఇది దెర్ ఈజ్ నో డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఓకే, డైఎలక్ట్రిక్ మెటీరియల్ లేనప్పుడు మనం అప్లై చేసిన ఫీల్డ్. ఇది డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసిన తర్వాత అప్లై చేసిన ఫీల్డ్. సో ద టోటల్ electric field in the dielectric material, when the dielectric material is placed, ఎలా రాయొచ్చు అంటే E is equal to dielectric material ప్లేస్ చేయకముందు ఫీల్డ్ మైనస్ పోలరైజ్ అయిన తర్వాత ఫీల్డ్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇందులో జాగ్రత్త చూడండి, E అంటే ఏం చెప్తున్నాం, డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఫీల్డ్. సో E కెన్ బి రిటర్న్ యాజ్, ఏం రాస్తున్నాం, E అంటే మనం Q/ε/A, అవునా? సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టినప్పుడు ఏంటి, ఇదిగో జాగ్రత్త చూడండి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసినప్పుడు ఏంటి, Q/ε/A, దట్ ఈజ్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియం. ఓకేనా? సో కెన్ రైట్ హియర్ Q/ε/A. డైఎలక్ట్రిక్ మెటీరియల్ లేకపోతే, మీడియం కాకపోతే ఫ్రీ స్పేస్లో ఎప్సిలాన్ బదులు ఏం రాస్తాం, ε0A, అవునా? అదే రాసాం. పోలరైజ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, Q'/ε0A. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ జాగ్రత్త చూడండి, Q/ε0A, ε0A ఉంది. ఇందులో Q/ε0A అక్కడే ఉంచేసి దీన్ని ఇటు తీసుకొచ్చేయండి. ఏమొస్తుంది అప్పుడు, Q/ε0A ఈజ్ ఈక్వల్ టు Q/ε0A, దీన్ని ఇటు తీసుకొస్తున్నా, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ Q'/ε0A. అది ఈ స్టెప్. ఓకే, నెక్స్ట్ జాగ్రత్త చూడండి, దీనిలో ఎప్సిలాన్ అంటే ఏం రాస్తున్నాం, రిలేటివ్ పర్మిటివిటీ అన్నాం. రిలేటివ్ పర్మిటివిటీ εr ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ε/ε0 అన్నాం. ఎప్సిలాన్ అంటే ఏం రాయొచ్చు, ε0 ఓకేనా? సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ యూ కెన్ సీ, Q/ε0A ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అంటే ఏం రాస్తున్నాం, ఎప్సిలాన్ అంటే ఇక్కడ చెప్పాను ε0 సో ε0 ఇంటూ A ప్లస్ Q'/ε0A. క్లియరా? ఇప్పుడు జాగ్రత్తగా ఎప్సిలాన్ కామన్ తీసేయండి అన్నిట్లో. Q/A ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంటుంది, Q/ε0 ఇంటూ A, అంతేనా? ε0 బయటికి తీసుకొస్తే ప్లస్ Q'/A. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పైన కింద ε0తో మల్టిప్లై చేయండి. పైన కింద ఎప్సిలాన్తో మల్టిప్లై చేసా ప్లస్ Q'/A. జాగ్రత్త చూడండి, D ఈజ్ ఈక్వల్ టు
epsilon naught into q by epsilon r into a plus q dash by a. దీన్ని ఫాలో అయితే d is equal to epsilon naught into q by epsilon naught epsilon r a ఏమవుతుంది ఒకసారి చూద్దాం. q by epsilon naught epsilon r a అంటే ఏం రాయొచ్చు మనం e రాయొచ్చు. సో కెన్ రైట్ హియర్ e ప్లస్ q dash by a. q dash by a అంటే p, పోలరైజ్ అయిన తర్వాత చార్జెస్. ఇది q dash by a అంటే p పోలరైజేషన్ p. సో ఇప్పుడు మనం చూస్తే that is the relation between DEP. D is equal to epsilon naught E plus P. This is the relation between dielectric flux density and intensity of electric field and polarization vector. So D is equal to epsilon naught E. There is no dielectric. ఇప్పుడు with dielectric చూద్దాం. Dielectric చూసి epsilon r కి p కి రిలేషన్ తీసుకొద్దాం. సో జాగ్రత్త చూడండి. d is equal to epsilon naught e plus p అని తెలుసు మనకి. d అంటే ఏం తెలుసు? ఎప్సిలాన్ e తెలుసు. d is equal to epsilon e. ఎప్సిలాన్ అంటే ఏం తెలుసు? epsilon naught epsilon r into e. ఓకే, సో యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ epsilon naught epsilon r into e. ఓకే, d బదులు ఈ సబ్స్టిట్యూట్ చేసా. ఇంకేముంది ఇటువైపు? is equal to epsilon naught e plus p ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని తీసుకొచ్చేయండి. epsilon naught epsilon r e minus epsilon naught e is equal to p. p is equal to, ఇందులో కామన్ ఏమొస్తుంది? epsilon naught e కామన్ వచ్చేస్తుంది అంతేగా. epsilon naught e కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? epsilon r minus 1. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ p and epsilon r. పోలరైజబిలిటీ వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినేషన్. పోలరైజబిలిటీ అంటే ఏంటి అంటే డైపోల్ మూమెంట్ ఎప్పుడైతే మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసామో డైపోల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. దట్ డైపోల్ మూమెంట్ ఈజ్ దట్ ఈస్ ద లెటర్ యూ కెన్ ఇండికేట్ హియర్. డైపోల్ మూమెంట్ని మూతో రిప్రజెంట్ చేస్తున్నాం. డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఇంటూ ఛార్జ్. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఇంటూ ఆ ఛార్జ్, అదే డైపోల్ మూమెంట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ డైపోల్ మూమెంట్ అనేది ఈజ్ డిపెండ్ ఆన్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగే కొద్దీ డైపోల్స్ పెరుగుతాయి, డైపోల్ మూమెంట్ పెరుగుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గే కొద్దీ డైపోల్స్ తగ్గుతాయి, డైపోల్ మూమెంట్ తగ్గిద్ది. దట్ ఈస్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హ్యావ్ టు హియర్. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయడానికి నేను ఒక వర్డ్ వాడుతున్నా, దట్ ఈస్ టేకెన్ యాజ్ ఆల్ఫా. ఇదేమో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ, ఇదేమో ఆల్ఫా. ఆల్ఫా ఇంటూ ఈ. దిస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై ఈ. దట్ ఈజ్ నోన్ యాజ్, దిస్ ఆల్ఫా ఈజ్ నోన్ యాజ్ పోలరైజబిలిటీ. ఆల్ఫాని మనం ఏమన్నాం? పోలరైజబిలిటీ అన్నాం. దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వన్ అప్లై చేసాం అనుకోండి మనం, అప్పుడు ఉండే మూమెంట్ డైపోల్ మూమెంట్నే దాని యొక్క పోలరైజబిలిటీ అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ పోలరైజబిలిటీ. సో దిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దట్ ఈజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై ఈ. మ్యూ బై ఈ. సో దిస్ ఈజ్ పోలరైజబిలిటీ. దిస్ పోలరైజబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలరైజేషన్. పోలరైజేషన్లో కూడా దీన్ని చెప్పచ్చు. ఏంటి అంటే P ఈజ్ ఈక్వల్ టు క్యాప్లన్ ఇంటూ మ్యూ. అంటే ఏంటిది? క్యాప్లన్ అనేది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క డైపోల్ మూమెంట్నే దాని యొక్క పోలరైజబిలిటీ అంటాం. సో దిస్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇందాక చూసాం ఒకసారి. డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇది, అది డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. దానికి ఇంకో డెఫినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలరైజబిలిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో చూద్దాం. సో ద టోటల్ మ్యూ అనేది ఏంటి? యావరేజ్ డైపోల్ మూమెంట్.
యావరేజ్ డైపోల్ మూమెంట్, n అనేది టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కనుక అయినట్లయితే ద ప్రొడక్ట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ డైపోల్ మూమెంట్ గివ్స్ పోలరైజేషన్. ఓకే, సో హియర్ దీని ఎలా రాయొచ్చు, p ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ మ్యూ అంటే ఏంటి, ఆల్ఫా ఈ, మ్యూ అంటే ఆల్ఫా ఈ, అదే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలరైజబిలిటీ, దట్ ఈస్ ద పోలరైజేషన్. ఓకే, సో సీ నెక్స్ట్ క్లాస్ ఎలక్ట్రిక్ పోలరైజేషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.